వీసారెడ్డి కూతురికి తర్లువాడకొండ. వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ రెడ్డి విశాఖను రాజధాని చేస్తానడం, వైకాపా ముఖ్య నేతలంతా విశాఖలోనే తిష్టవేయడం చూసి విశాఖ దోపిడీకి గురవుతుందని తెలుగుదేశం ఎప్పుడో చెప్పింది. ఎందుకంటే జగన్తో సహా ఏటూ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళంతా అక్కడి ప్రకృతి వనరులపై కన్నేశారు. ఋషికొండను ధ్వంసం చేశారు. లైట్రైట్ ముసుగులో మన్యంలోని బాక్సైట్ ను తవ్వేస్తున్నారు. ఇప్పటికే వేల ఎకరాల భూమి కబ్జాకు గురైంది. ఇక ఏటూ విజయసాయిరెడ్డి విషయానికి వస్తే తన అల్లుడు కూతురు భాగస్వాములుగా అభియాన్ రియల్టర్స్ LLP సంస్థను 2020 సెప్టెంబర్ 7న ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ సంస్థ కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను నయానా భయానా తన ఆధీనంలోకి తెచ్చుకుంది. వీటిలో భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు తలపెట్టిన 6 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారికి పక్కనే వందలాది ఎకరాలున్నాయి. అష్యూర్ డెవలపర్స్ అనే సంస్థను మధ్యలో పెట్టి వివాదాస్పద దస్పల్లా భూముల్ని తన ఖాతాలో వేసుకున్నారు. పంచగ్రామాల క్రమబద్ధీకరణ, భోగాపురం ఎయిర్పోర్ట్, అనకాపల్లి భూములు, ప్రేమ సమాజం అనే స్వచ్ఛంద సంస్థ భూములు, ఇలా వేటిని వదల్లేదు విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి భూ కబ్జాల్లో డి పట్టా భూములు, 22A కిందకి వచ్చే భూములు కూడా ఉన్నాయని స్వయంగా వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ఆరోపించడం విశేషం. ఇక ఇప్పుడు విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలోని ప్రభుత్వ భూములపై విజయసాయిరెడ్డి కన్నుపడింది. తర్లువాడలో సర్వే నెంబర్ 1లో 1081 ఎకరాల మేర కొండ, దానికి ఆనుకుని పోరంబోకు భూములున్నాయి. గ్రామంలో పేదలకు చాలా కాలం క్రితం సుమారు 164 ఎకరాలకు డి పట్టాలిచ్చారు. కొంత భూమిని జగనన్న కాలనీకి కేటాయించారు. ఇక్కడే ఖాళీ భూముల్లో సుమారు 65 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. దీంతో పాటు కొండపై విష్ణుమూర్తి పాదాలు, కొన్ని ప్రతిమలు ఉండడంతో వెంకటేశ్వర స్వామి విగ్రహం నెలకొల్పడానికి అనుమతి ఇవ్వాలని గ్రామస్తులు చాలా కాలం క్రితం యంత్రాంగాన్ని కోరారు. ప్రస్తుతానికి గ్రామస్తులందరం కలిపి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. అయితే టీటీడీ నుంచి కూడా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా సపోర్ట్ చేసి దానికి తగిన నిధులు టీటీడీ నుంచి ఇప్పిస్తామన్నారు. ఆ విధంగా కూడా మేము టీటీడీ నుంచి వారి సహకారంతో మేము అభివృద్ధి చేసుకోవడానికి గ్రామం అందరం కలిసి ముందుకెళ్తామని. కానీ ఇప్పుడు కథ మారింది. ఆనందపురం పెందుర్తి జాతీయ రహదారికి 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న తర్లువాడ కొండపై తన కూతురు అరబిందో గ్రూప్ వారి కోడలైన నేహారెడ్డితో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించాలని విజయసాయిరెడ్డి ప్లాన్ చేశారు. కానీ వర్సిటీ ఏర్పాటుకు ఎంత లేదన్నా 100 ఎకరాలు కొనాలంటే ఎకరం 2-3 కోట్ల ధర పలుకుతున్న తర్లువాడలో 250 నుంచి 300 కోట్లు వరకు పెట్టాలి. పలుకుబడి ఉపయోగిస్తే అంత విలువ చేసే భూమి నామమాత్రపు ధరకు సొంతం చేసుకోవచ్చు. పైగా కొండపై నుంచి వ్యూ కూడా అద్భుతంగా ఉంటుంది. అనుకున్న వెంటనే ఆగస్టు 5న ఉదయం 6 గంటలకు కేవలం గ్రామ సర్వేయర్ను మాత్రమే వెంటబెట్టుకుని కొండను పరిశీలించి వచ్చాడు వీసారెడ్డి. నిజానికి ప్రభుత్వ భూములు పరిశీలించాలంటే కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు వెళ్లాలి. ఏదన్నా కంపెనీకి కానీ విద్యా సంస్థకు కానీ భూమిని కేటాయించాలనుకుంటే తొలుత మండల స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కలెక్టర్ వరకు ఫైలు నడవాలి. తర్వాత ఉన్నత స్థాయిలో చర్చించి కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత భూమిని కేటాయిస్తారు. ఈ తతంగం ఏదీ లేకుండా కొండను ఏటూ కూతురు నేహారెడ్డి పేరున రాసిచ్చేందుకు ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఇప్పుడు అర్థమైందా వైకాపా పెద్దలు విశాఖలో గద్దల్లా ఎందుకు వాలిపోయారో? ఉత్తరాంధ్ర ప్రజలారా, మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే వైసీపీ పెత్తందారుల కాలి కింద ఉత్తరాంధ్ర ప్రజలు నలిగిపోవాల్సిందే. అందుకే ఆలోచించండి, టీడీపీని అధికారంలోకి తీసుకురండి.